వెల్కమ్ టు మై ఛానల్ దీపు జోష్న వ్లాగ్స్. ఈరోజు రాగి సంగటి చేద్దామని డిసైడ్ అయినా నేను మా దివ్యక్క ఇద్దరం కలిసి ఈరోజు కర్రీ చికెన్ గ్రేవీ ప్లస్ రాగి సంగటి చేస్తున్నాం. రాగి సంగటి కోసం రేషన్ బియ్యం కడిగినాము. ఫస్ట్ అన్నం వండుకుందాం. ఫస్ట్ టైం చేస్తున్నాం, ఎట్లా వస్తుందో ఏమో ప్రయోగం చేస్తున్నాం. టమాటా, ఉల్లిగడ్డ, రాయిపిండి, చికెన్ అన్ని రెడీగా ఉన్నాయి, ఇంకా చేయడమే లేదు. టమాటా మిక్సీ పడుతున్నా, జర వేసారి చిక్క వస్తుంది కదా దానికోసం అని. అట్లనే వేస్తే టమాటా ఉంటుంది, పిల్లలు తీసి పక్క పెడతారని మిక్సీ పడుతున్నా. సక్సెస్ కావాలి కానీ మీ అమ్మాయి చలికాలం రోజు అదే తినాలి. ఇక రోజు కాకుండా 2 రోజులకు ఒకసారి అన్నా తినాలి, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. నెయ్యి వద్దురా, నాకు నెయ్యి వాసన పడదు. నూనె పోద్దాం 2 టేబుల్ స్పూన్లు. అది అడుక్కు అంటకుండా పిండి పోసినప్పుడే 2 స్పూన్తో 2 ఇట్లా వేస్తే అంటుకోదు. కలుపుతామా తిన్న పోద్దామా? అది అన్నం కానీ చెప్తా. అన్నం అయినాక దాన్ని జర మంచిగా మెత్తగా ఇట్లా వేసి అల్లనే కొన్ని నీళ్ళు యాడ్ చేసి ఈ పౌడర్ని పోద్దాం. 2 నిమిషాలు అయినాక మొత్తం కలుపుదాం. ఆనియన్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి వేద్దాం. ఇప్పుడేనా టమాటా కొంచెం ఉడికినాక చికెన్ వేద్దాం. పచ్చివాసన పోతుంది జర ఆయిల్లో ఫ్రై అయితే కూడా. టమాటా పేస్ట్, కొంచెం టమాటా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేద్దాం. టమాటా మంచిగా ఫ్రై అయింది, ఆయిల్ కూడా పైకి తేలింది, అన్నం కూడా అయ్యింది. 2 స్పూన్స్ కారం వేసిన, ఒక 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకున్నాం. ఇది కూడా ఆయిల్ వేయాలంటే చికెన్ వేద్దాం. ఇలా జర వెరైటీ వేద్దామని చేస్తున్నా. చాలు అన్నప్పుడు చెప్పు మరి. చాలు ఒక మెల్లగా. ఆయిల్ మంచిగా పైకి తేలింది, ఇప్పుడు చికెన్ వేద్దాం. ఈ చలికాలం రోజు చికెన్ తినమన్నది తింటారు ఫ్యామిలీలో ఎవరైనా కదా. రోజు తినమన్నది తింటారు, వద్దు అనేటోళ్ళే లేరు. ఇలా పండగ మా ఇంట్లో. ఇంకా స్పెషల్గా రాగి సంగటి ఊరిలు ఊరుతున్నాయి ఆడ ఒక దిక్కు. మళ్ళీ పొయ్యి మీద పెడుతున్నాం. పిండి కలపాలి ఇప్పుడు ఇంట్లో. పోదామా పిండి ఇప్పుడే? ఎంత? దీంతో 3 గ్లాసుల రైస్ తీసుకోవాలి, 1.5 పిండి తీసుకోవాలి. కలపాలి కంటలే. కుక్కర్కి ఎక్కువైంది, గిన్నెలు వేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు ఇది కంటలే కాబట్టి సాల్ట్ సరిపడా. చికెన్ ఉంటుంది కదా ఇందులో తక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపు, కూర్చో మంచిగా. అది ఊకనే కరిగేది కాదు, కూర్చొని కలుపు. మంచిగా అట్లా కొంచెం గట్టిగా పట్టుకొని గంట కలుపు.
టేస్ట్ బాగుంటే మళ్ళీ ట్రై చేద్దామా? చేద్దాం. బాగాలేకపోతే మొత్తం ఇది మొత్తము బాగాలేదు అనే వాళ్ళకి పెట్టాలి. ఎట్లున్నది ఇంటర్వ్యూ వాళ్ళకి పెట్టేసేయాలి. నాకు తెలిసి అలాంటి ఛాన్స్ ఉండదు. సక్సెస్. ఓకేనా? చూద్దాం, తింటే తెలుస్తుంది టేస్ట్ మనకు నచ్చుతుందా నచ్చదా. మంచిగా కలుపు, గడ్డలు లేకుండా. పొయ్యి మీద పెట్టే కలపదా అని కింద పెట్టుకుని కలిపి పొయ్యి మీద పెట్టి. ఓకే, అట్లా కలుపు. వచ్చిరు పిల్లలు వచ్చేవారికి వేడి వేడి రాగి సంగటి, చికెన్ సూప్ రెడీ. మా అక్కి ముక్కి ఇట్లా పెట్టి నవ్వుడు. చెప్తా. అన్నము కడుతూనే ఉండాలా? చెయ్యి పోతట్టుందిగా. అంత వద్దు, చాలు. చికెన్ మంచిగా అయింది, కలర్ఫుల్గా. ఇది రాగి సంగటి. పొగలు వెళ్తుంది, తినుడే లేతిగా. ఇట్లా కొంచెం పెసరు పోద్దామా? ఎసరు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మంచిగా 2 గ్లాసులు నిండా పోసిన నీళ్ళు. ఇంకెసరు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎసరు కూడా చిక్కగానే ఉంది. మంచిగా ఆయిల్ తేలింది. కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి స్టవ్ కూడా బంద్ చేస్తున్నాం. ముద్దలు చేస్తున్నాం. అంత పర్ఫెక్ట్ ముద్దలు వస్తలేవు కానీ రాకున్నా సరే ఇట్లా ఇట్లా పెట్టుకొని ఆ కర్రీ వేసుకొని తినాలి. ఇక చికెన్ రెడీ, ప్లేట్లు రెడీ. తక్కువ వేసారు, ఎక్కువ అంతే. సరే డాడీ, నీకు కాదు నువ్వు. ఇదే కావాలా డాడీ? నాకైతే లీవర్ వేయరా, ముక్కలు ఏం వేయకున్నా సరే అదొక్కటే చాలు. అన్నం అదంతా తినిపిస్తాను. సరే సరే కొర్రకు. జున్నా అసలు వేడి వేడి చికెన్, వేడి వేడి రాయి సంగటి. అందరు ఎప్పుడు ఏమనుకున్నా కానీ మస్తు ఉంది అసలు. మళ్ళీ ట్రై చేద్దామా? అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకోసారి బాగుంది. మావికి వద్దంట, అంత అయిపోయినాక కావాలంటాడు ఆవిడ. అప్పుడు గిన్నెని నాకుతాడు. ఫస్ట్ టైం ట్రై చేసినాము, అసలు ఎట్లా వస్తుందో ఏమో చిన్న టెన్షన్ ఉండే నాకైతే. కానీ అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. ఉప్పు కారం కానీ అన్నీ మంచిగా సరిపోయినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ ఇది వేడి వేడిగానే తినాలి, చల్లారితే మాత్రం టేస్ట్ చేంజ్ అవుతుంది. అంత బాగాలేదు, వేడిగా ఉన్నప్పుడే తినాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.